నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజీతం నేను మౌనిక ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని అవినీతి చిట్టాకు లెక్కేలేదు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపణ జగన్ 4 ఏళ్లలో ఒక్క అభివృద్ధి పని కూడా చేయలే టీడీపీ నాయకుడు జలీల్ ఖాన్ వ్యాఖ్య తమ సర్వీసులను పర్మనెంట్ చేయాలని జేహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికుల ధర్నా మద్దతు పలికిన బీజేపీ కాంగ్రెస్ కార్పొరేటర్లు నాయకులు ఎస్టీ వర్గీకరణపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు ఆంగోతు రాంబాబు నాయక్ డిమాండ్ ఇక డీటెయిల్స్ చూస్తే ధనార్జనే ధ్యేయంగా ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని పనిచేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు మీడియాతో ఆయన మాట్లాడుతూ మంత్రి అవినీతి చిట్టాకు లెక్కే లేదని ఇంకా ఎంత దోచుకుంటారో తెలియదని వ్యాఖ్యానించారు ఆమె అవినీతిపై రాష్ట్రం మొత్తం కోడై కూస్తోందన్నారు ఆరోగ్య శాఖను పూర్తిగా భ్రష్టు పట్టించారని ఆసుపత్రుల్లో కనీసం మందులు కూడా అందుబాటులో ఉండట్లేదని అన్నారు వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీ నుండి బదిలీల వరకు అవినీతి జరుగుతోందని ధ్వజమెత్తారు భూ వివాదం ఉన్న చోట మంత్రి తలదూర్చి సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆరోపించారు తమ కుటుంబీకులను ముందు పెట్టి అవినీతి వ్యవహారాలను చక్కబెడుతున్నారని అన్నారు చిలకలూరుపేట మున్సిపాలిటీని అవినీతికి అడ్డాగా మార్చారని మండిపడ్డారు పనులు చేయకుండానే 2.70 కోట్ల రూపాయల బిల్లులు చేసుకున్నారని ఆరోపించారు ప్రజాధనాన్ని మంత్రి తన సొంతానికి వాడుకుంటున్నారని విమర్శించారు మున్సిపల్ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ సిబ్బంది మొత్తం మంత్రి కుటుంబీకులేనని జనన మరణ ధృవీకరణ పత్రాల జారీలో 50 లక్షల రూపాయల మేరకు అవినీతి జరిగిందని ఆరోపించారు అపాయింట్మెంట్ కావాలన్నా ట్రాన్స్ఫర్ కావాలన్నా ఉద్యోగం కావాలన్నా ఆరోగ్య శాఖ మొత్తం వైద్య ఆరోగ్య శాఖ మొత్తం అవినీతిమయమైపోయిందని రాష్ట్రం మొత్తం కోడైకొస్తా ఉంది చిలకలూరుపేట పురపాలక చిలకలూరుపేట నియోజకవర్గం విడుదల రజని అవినీతి గురించి ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ జరుగుతూ ఉంది ఎక్కడ భూ వివాదాలు వచ్చినా కుటుంబ సభ్యులు జోక్యం చేసుకోకున్నారు ఇద్దరిని చంపగాయించి వాళ్ళు గాయేస్తూ ఉన్నారు ఏ భూ వివాదం చిలకలూరుపేటలో ఉన్నా కుటుంబ సభ్యుల జోక్యం ఇద్దరు చెంపలేసుకునేటువంటి విధంగా ఆ ఆస్తిని కాజేస్తూ ఉన్నారు ఆ విధంగా మంత్రి రజని ఆధ్వర్యంలో రజని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో చిలకలూరుపేటలో మున్సిపాలిటీలో ముఖ్యంగా 2,70,00,000 రూపాయలు నామినేటెడ్ మీద పనులు ఇచ్చారు ఎక్కడ పనులు జరిగినాయో చూపెట్టాలి చిలకలూరుపేట ప్రజలకి ఎందుకంటే మున్సిపాలిటీకి వచ్చేటువంటి ఆదాయాన్ని గండి కొడతా ఉన్నారు వచ్చిన ఆదాయంలో కూడా నామినేటెడ్ పనులు ఇచ్చి మున్సిపాలిటీలో పని చేయకుండా వాళ్ళ స్థిరాస్తి వాళ్ళ సొంత ఆస్తుల దగ్గర వాళ్ళ వెంచర్ల దగ్గర రోడ్లు డ్రైన్లు ఎలక్ట్రిసిటీ పనులు చేయిస్తూ ఉన్నారు ఇది చిలకలూరుపేటలో చర్చించుకుంటున్నటువంటి అంశం రెండవది అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి సిబ్బంది చేత బలవంతంగా అవినీతికి పాల్పడుతూ ఉన్నారు దాంట్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు 50 లక్షల రూపాయల నుంచి 1 కోటి రూపాయల వరకు డెత్ బర్త్ జనన మరణ ధృవీకరణ పత్రాలు జారీ చేసేటువంటి దాంట్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు రెండు ఏదైతే షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయో షాపింగ్ కాంప్లెక్స్లకు రావాల్సినటువంటి రెంట్స్ మున్సిపాలిటీకి జమ చేయకుండా సుమారు 70-80 లక్షలు ఎటుపోయినాయో మంత్రి రజని సమాధానం చెప్పాలి అదేవిధంగా ఏదైతే లీజ్ అద్దె కాల పరిమితి ముగించారో ఆ ముగించిన నాటికి ఒక్కొక్క షాపు 3 లక్షలు వసూలు చేశారు 3 లక్షలు
లంచం వసూలు చేశారు. 3 లక్షలు రెన్యూల్ చేసినందుకు మరలా. జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారని, ఇంత దిగజారుడు సీఎం దేశంలో ఎక్కడా ఉండరని టీడీపీ నాయకులు జలీల్ ఖాన్ అన్నారు. ఈ నెల 19వ తేదీన టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్ర సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 4 ఏళ్లలో అభివృద్ధికి సంబంధించిన ఒక్క పని కూడా చేయలేదని, అహంకారం ఉన్న నాయకుడు ఎవరు చరిత్రలో బాగుపడలేదని వ్యాఖ్యానించారు. 40,000 ఎకరాలు ప్రజలు అభివృద్ధికి ఇస్తే దానిని నాశనం చేశారని అన్నారు. విశాఖపట్నం ఎప్పటి నుండో అభివృద్ధి చెందిందని, ఇప్పుడు కొత్తగా దాన్ని ఈ ప్రభుత్వం అభివృద్ధి చేయవలసిన పని లేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతాలు నచ్చక పార్టీని వీడానని స్పష్టం చేశారు. 150 కోట్లతో పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లను అభివృద్ధి చేశామని అన్నారు. మంచి అబద్ధాలు మాట్లాడుతున్నారు. మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఆయన జమిని ఎన్నికలంటే ఈయన కూడా దానికి సలహాకి ఒప్పుకొని వచ్చి మళ్ళీ మేము ముందు ఎన్నికలకు వెళ్ళాం, షెడ్యూల్ ప్రకారం వెళ్తామని అదే మాట్లాడుతున్నాం. మొన్నే ఒక మంత్రి వాళ్ళ మంత్రి అన్నాడు ఎన్నికల ముందు వచ్చే పరిస్థితి. ఆయన అనుకుంటాడు అవినీతితో సంపాదించిన డబ్బుతో పోలీస్ యంత్రాంగం సపోర్ట్తో మళ్ళీ మేము గెలుస్తామని భావన అయిపోతాం. అహంకారం ఉన్నవాడు ఏ నాయకుడు బాగుపడాలి దేశంలో కానీ ప్రపంచంలో. కాబట్టి ప్రజలు కూడా ఇవాళ లోకేష్ పాదయాత్రకు కానీ చంద్రబాబు గారు చేస్తున్న పాదయాత్రకు కానీ వేలాది మంది వస్తున్నారు. రేపు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి కూడా మైకులు పెట్టి ఆటోలు పెట్టాం ప్రచారం కోసం. కేవలం కార్యకర్తలే కాదు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు చేయి కలపాలి, లోకేష్తో పాదయాత్రలో పాల్గొనాలి. ఇది చంద్రబాబు గారి కోసం, లోకేష్ గారి కోసం కాదు, మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీకోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర కూడా వైభవం రావడం కోసం మీరు చేయి కలిపి నడవాలి. కేవలం తెలుగుదేశం నాయకులు కార్యకర్తలే కాదు, యావత్తు ప్రజానికం తల్లి రావాలి, చేయి కలపాలి. ఆయన పడుతున్న కష్టం 4,000 అడుగులు నడుస్తున్నాడు ఆయన, 4 కిలోమీటర్లు. మరి మీరు కూడా సహకరించి ఈ రాష్ట్రాన్ని గౌరవం పెంచే విధంగా, ఈ ప్రజల భవిష్యత్తు బాగుండే విధంగా మీరు చూశారు. ఈరోజు గతంలో మా ఆఫీస్కి చాలాసార్లు వచ్చారు. ఇక్కడ రావాలంటే బాధపడేవాళ్ళు, మళ్ళీ చట్టాన్ని ఉండదు, ట్రాఫిక్ గంట పడుతున్నారు. ఇది ఒక కంట్రీ లాగా అయిపోయింది. 4 సంవత్సరాలు ఒక్క వ్యాపారం అమ్మాయిని కూలీ చేసుకుని ముఠా వాళ్ళకి కూలీ డబ్బులు పెట్టగా నాన్న అవసరపడుతున్నారు. వడ్డీకి తెచ్చుకొని రోజు వాళ్ళకి తాగుడు అలవాటు ఉన్నారు కాబట్టి ఆ తాగు డబ్బులు కూడా వడ్డీకి తెచ్చుకొని తాగుతున్నారు. కావాలంటే నేను పిలిపిస్తాను, ఇప్పుడు అడగండి. నేను చెప్పాను కదా, ప్రాక్టికల్ వ్యాపారం లేదు, కూలి వాళ్ళకి ఇది లేదు. కాఫీ పని వాళ్ళు ఇక్కడ పని దొరక్క హైదరాబాద్ బెంగళూరు వెళ్ళిపోయారు. మేస్త్రి జగడ మోసుకొని పని చేసుకునే పరిస్థితి వచ్చింది. రేట్లు అయితే విపరీతంగా పెరిగిపోతున్నాయి. చంద్రబాబు ఆలోచన ఏంటంటే గతంలో అమరావతి పెట్టాలంటే తమను సర్వీసుల నుండి వెంటనే పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ జేహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు సరూర్ నగర్ జేహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా తమ సర్వీసులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు మద్దతుగా బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు ధర్నాలో పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా చైతన్యపురి నాయకుడు రంగా నరసింహగుప్తా మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. రానున్న కౌన్సిల్ సమావేశంలో కార్మికుల తరపున చర్చిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కార్మికులు కరోనా టైంలో చేసిన సేవలు అమోఘమని, అలాంటి వారి పక్షాన తాము ఎల్లవెల్లలా పోరాడతామని అన్నారు. ఓటర్ల గురించి పనిచేస్తారు, నాయకుల గురించి పనిచేస్తారు, కాలనీవాసుల గురించి పనిచేస్తారు కదా. వీళ్ళ గురించి కూడా ఒక రాడు వచ్చేసి మమతా గారు వీళ్ళ సమస్యలు ఏంటి, వీళ్ళ ఇబ్బంది ఆరోగ్యం. జిహెచ్ఎంసీ కార్మికులు ఎవరైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళకు పర్మనెంట్ చేయాలని ఒక సత్సంకల్పంతో భారతీయ జనతా పార్టీ వీరికి మద్దతు చేయడానికి భారతీయ జనతా పార్టీ ఎల్బీనగర్ సర్కిల్ తరఫున
ఇక్కడ ఉన్న కార్పొరేటర్లం భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ అందరం కూడా సాంఘీభావం తెలపడానికి ఇక్కడ వచ్చినాం. కరోనా కష్టకాలంలో ఈ యొక్క కార్మికులు, జవాన్లు, శానిటేషన్, ఫీల్డ్ అసిస్టెంట్ ప్రాణాలకు తెగించి కరోనా ఉన్నదని తెలిస్తే కూడా ఇంటింటికి పోయి చెత్త సేకరణ చేసి ఆ యొక్క సందులను క్లీన్ చేసి బ్లీచింగ్ చేసి ఎన్నో రకాలుగా ప్రజలకు తన ప్రాణాలను ఒడ్డి త్యాగాలకు ఒడ్డి పనులు చేసి పెట్టారు. అవుట్సోర్సింగ్ పేరు మీద వీళ్ళని దోచుకోవడం తప్ప, అవుట్సోర్సింగ్ పర్మనెంట్ అయితే కొద్దిగా జీతం ఎక్కువ ఇవ్వాలి, అవుట్సోర్సింగ్ పేరు అయితే జీతం తక్కువ ఇవ్వాలి, ఈ మిగిలిన పైసలు తీసుకుపోయి మేము దోచుకోవాలి. ఇది కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ ఉద్యమం పేరు మీద 3 అంశాలు ఒకటైన నియామకాల పేరు మీద తీసుకున్న ఈ యొక్క దగా దోపిడి. తెలంగాణ వచ్చిందంటే నీళ్లు, నియామకాలు నిధుల పేరు మీదే కదా. మరి నియామకాలు ఎక్కడ పోయినాయా? 10 ఏళ్ళు అవుతున్నది. ఈ 10 ఏళ్ళ కాలంలో వీళ్ళను అవుట్సోర్సింగ్ వాళ్ళను పర్మనెంట్ చేయాలని చెప్పి మీకు బుద్ధి రాలేదా? సంకల్పం రాలేదా? మీకు ఆలోచన రాలేదా? మేము ఒకటే అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. ఎన్నో రోజుల నుంచి ఈ యొక్క చాలని జీతాన్ని నమ్ముకొని ఎప్పుడన్నా మా జీవితాలు బాగుపడితే పర్మనెంట్ అవుతాం అనే ఉద్దేశంతో వేరే దగ్గర మంచి అవకాశాలు వచ్చినా కూడా పక్కన పెట్టి ఈ యొక్క పారిశుద్ధ్యం పనులు చేసుకుంటూ వీళ్ళు ముందుకు వస్తుంటే ఇంకెప్పుడు చేస్తావు నువ్వు పర్మనెంట్? ఈ యొక్క కార్మికులు మీకు చేతులు ఎందుకు వస్తలేవు? మీకు ఇలా ఎవరికో ఇప్పుడు అన్నట్టు ఇప్పుడు దళిత బంధు ఇస్తున్నారు, గిరిజన బంధు ఇస్తున్నారు, రైతు బంధు ఇస్తున్నారు, అన్ని బంధులు ఇస్తున్నారు. ఆ అన్ని బంధులకు వ్యతిరేకం కాదు. ఆ అన్ని బంధులతో పాటు ఈ కార్మికులకు ఉద్యోగ పర్మనెంట్ చేసే బంధు గిట్ట మీరు ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి మేము భారతీయ కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్న కార్మికులకు అందరికీ కూడా సంఘీభావంగా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మేము ఒకటే కోరుకుంటున్న గవర్నమెంట్కి, మీరు ఇచ్చిన వాగ్దానమే ఫుల్ఫిల్ చేసుకోండి. ఇప్పుడే మా సోదరులు మాట్లాడినట్టు ఈ రానున్న 23వ తారీఖు నాడు కౌన్సిల్లో ఖచ్చితంగా ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగా మా గలం వినిపిస్తాం. అవసరం ఉంటే ఈ టాపిక్ పైనే ఈ సభ మొత్తం టర్న్ అయ్యే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. తోటి కార్పొరేటర్లు అందరికీ కూడా ఆ రోజు మేము కూడా చర్చించుకుంటాం. ఈ సమస్యని, కార్మికులకు రెగ్యులరైజ్ చేసే సమస్యని ఎట్టి పరిస్థితుల వాళ్లకు న్యాయం జరిగే విధంగా అందరం కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను. ఎస్టీ వర్గీకరణపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు అంగోతు రాంబాబు నాయక్ డిమాండ్ చేశారు. ఎస్టీ వర్గీకరణపై రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా ఎల్బీనగర్ చౌరస్తా వద్ద రేవంత్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్టీల మధ్య చిచ్చు పెట్టి కాంగ్రెస్ పార్టీ తన పబ్బం గడుపుకోవాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీసీసీ చీఫ్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో గిరిజనులందరూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యాలయాలను ముట్టడిస్తారని హెచ్చరించారు. ముఖ్యంగా ఎల్బీ నగర్ మీడియా మిత్రులందరికీ మరి సేవాలాల్ సేన రాష్ట్ర కమిటీ పక్షాన ఉద్యమ అభివందనాలు తెలియజేసుకుంటూ, మరి గత 2 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నబడినటువంటి కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు మరి లంబాడీల పట్ల, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నబడినటువంటి గిరిజనుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇది హేయమైనటువంటి హాస్యాస్పదమైనటువంటి విషయం. నేను సేవాలాల్ సేన పక్షాన రేవంత్ రెడ్డికి మరి ఇక్కడ ఉన్నటువంటి మరి మీడియా మిత్రుల ద్వారాగా నేను ఒకటే క్వశ్చన్ చేస్తూ ఉన్నా. మీరు ఈ యొక్క జాతిని, ఈ యొక్క ఎస్టీని ఏదైతే గిరిజనులను అణగదొక్కడానికి ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నారు, ఇక్కడ ఎస్టీలకు వర్గీకరణతో పాటు మా పార్టీ వస్తే ఎస్టీలకు కూడా మేము వర్గీకరణ చేస్తామని చెప్పేసి మీరు అనుచితమైనటువంటి వాక్యాలు చేశారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఖబర్దార్, కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో, తండాల్లో, గూడాల్లో తిరగనీయం,
బొందబెడతాం తెలంగాణ రాష్ట్రంలో. ముందు ఉన్నటువంటి ఎస్సీల వర్గీకరణకే ఇప్పుడు దాకా నీకు సోయలేదు, నీ పార్టీకి సోయలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్త రాజకీయం తీసుకొచ్చి మమ్మల్ని రాజకీయంగా అణుగుదొక్కడానికి దీనికి ఒక పెద్ద తెరలేపిర్రు అనమాట, ఒక కుట్ర కోణం అని చెప్పేసి భావిస్తూనే మరి ఈ విషయాన్ని మీరు మళ్ళీ ఇమ్మీడియట్లీగా మరి వాపసు తీసుకోకపోతే ఈ ప్రజానికానికి, ఈ వర్గానికి, ఈ గిరిజనులకు మీరు బేషరతుగా క్షమాపణ కోరకపోతే మరి మేము ఉధృతంగా ముందుకు పోతాం. దశల వారీగా మీ పార్టీ మీద, మీ మీద మేము పోరాటం చేస్తున్నామని అని చెప్పి చెప్పుకుంటేనే మీరు సామాజిక న్యాయం అంటున్నారు. సామాజిక న్యాయము కనుక మీరు చేయాలనే సోయి కనుక మీకుంటే రేపు మీ మేనిఫెస్టోలో పెట్టండి. ఎవరైతే ఎంత శాతం ఉందో అంత శాతము ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయమైనటువంటి భవిష్యత్తు ఉండాలి, రాజకీయం కోణంలో కూడా ముందుకు ఉండాలి. మరి అగ్ర కులాలు ఇక్కడ 7% ఉంది, అణగారిన కులాలు. కడప జిల్లా పులివెందులలో అహోబిలాపురం హైస్కూల్ స్థలదాత పాలెం దొరస్వామి నాయుడు విగ్రహాన్ని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1909లో 7 ఎకరాల భూమిని ప్రజల కోసం ఇచ్చి పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించిన మహనీయుడు పాలెం దొరస్వామి నాయుడు అని కొనియాడారు. అలాంటి మహానుభావుడి విగ్రహాన్ని తాను ఆవిష్కరించడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు. అందరూ వస్తారు, మీరు ఎన్నికుంటే అందరి ఫోటోలు వస్తారు, మీరు ఎన్నికుండాలా కిషోర్. ఇవాళ అహోబిలాపురం మోడల్ స్కూల్లో పాలెం దొరస్వామి నాయుడు గారి విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. నిజంగా ఎంతో ఘన చరిత్ర కలిగిన గొప్ప వ్యక్తి పాలెం దొరస్వామి నాయుడు గారు. నిజంగా ఆయన విగ్రహావిష్కరణ ఇవాళ మేమందరం చేయడము, నేను కావచ్చు, మనోహరెడ్డి చిన్నాని కావచ్చు, చైర్మన్ వరప్రసాద్ అన్న కావచ్చు, దొరస్వామి నాయుడు గారి కుటుంబ సభ్యులతో, వాళ్ళ మునిమనవలతో, వాళ్ళందరితో కలిసి ఇవాళ ఈ విగ్రహావిష్కరణ చేయడము మా అందరి అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాము. మనకింకా స్వాతంత్రం కూడా రాకముందే దాదాపు 1909 సంవత్సరంలో ఎంతో ఉన్నతమైన ఆలోచనతో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తయారు చేయాలా అని చెప్పి ఒక గొప్ప సంకల్పంతో, ఇంకా ఈ ప్రాంతంలో అప్పటికి హై స్కూల్ కూడా లేదు, పులివెందుల ప్రాంతంలో ఒక్కటంటే ఒక హై స్కూల్ కూడా లేదు. రాయచోటి తాలూకా కింద అప్పట్లో పులివెందులు వచ్చేది. మరి రాయచోటి పులివెందులను దృష్టిలో పెట్టుకొని మరి ఈ ప్రాంతంలో హై స్కూల్ను ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 7 ఎకరాల భూమిని ఆయన సొంత నిధులతో దొరస్వామి నాయుడు గారు ఆ రోజు కొనుగోలు చేసి 1909 సంవత్సరంలో కొనుగోలు చేసి ఇక్కడ స్కూలు నిర్మించి రైతుల స్కూల్గా ఆ స్కూల్కు నామకరణం చేసి దాదాపు 1926 ఆయన చనిపోయే వరకు కూడా వేల మంది విద్యార్థులకు ఆయన చదువు చెప్పించడం జరిగింది. మరీ పేదరికంలో ఉన్న వాళ్ళకైతే ఉపకార వేతనాలు ఆయన ఇవ్వడం జరిగింది, సొంతంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చిన పిల్లలకు కూడా మరి భోజన వసతి కూడా ఆయన సొంతంగా మరి ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఎంతో ఉన్నతమైన ఆలోచనలతో మరి ఆయన ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. నిజంగా అటువంటి ఆలోచనలే మరి పాలెం దొరస్వామి నాయుడు గారి ఆనాడు ఏ రకమైన ఆలోచనలతో, ఏ రకమైన సంకల్పంతో ఇక్కడ హై స్కూల్ ఏర్పాటు చేశారో 1909 సంవత్సరంలో. నకిలీ వేలిముద్రల ఆధారంగా ఖాతాదారులకు తెలియకుండానే వారి ఖాతా నుంచి నగదుని డ్రా చేస్తున్న 5 అంతర్జిల్లా సైబర్ నేరగాళ్లను కడప పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ మీడియా ఎదుట హాజరుపరిచారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం ఈ 5గురిపై దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 4 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. వారిపై 412 ఫిర్యాదులు రాగా 416 మంది బాధితులను గుర్తించారు. కడప చిన్న చౌక్కు చెందిన శంకరయ్య ఖాతా నుంచి 5,500 నగదును అతడికి తెలియకుండా సైబర్ నేరగాళ్లు కాచేశారు.
తనకి ఓటీపీ రాలేదని, ఎలాంటి లింకులు కూడా క్లిక్ చేయలేదని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు విచారణ ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా విచారించగా నకిలీ వేలిముద్రల ద్వారా నగదును డ్రా చేసినట్టు విచారణలో తేలింది. దీంతో నిందితుల వివరాలు పోలీసులు సేకరించి 5 అంతర్జిల్లా సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు నిందితులు 12 ఖాతాల ద్వారా 5.9 కోట్ల రూపాయల మేరకు ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు గుర్తించామని ఎస్పీ తెలిపారు. ఇంటర్స్టేట్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీసెస్కు సంబంధించి గత నెలల్లో మనకు దాదాపు ఎన్సిఆర్బి పోర్టల్ ద్వారా 80 to 90 పెటిషన్స్ ఫైల్ అవ్వడం జరిగింది. అంత అలార్మింగ్గా ఎందుకు జరుగుతుందని ఇమీడియట్గా స్పెషల్ టీమ్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఆధ్వర్యంలో ఫామ్ చేయబడి డిఎస్పీ కడప, డిఎస్పీ సైబర్ టీమ్ ఇన్ఛార్జ్ బాలస్వామి వీళ్ళందరితోటి ఫామ్ చేసి ఈ విషయం మీద దర్యాప్తు మొదలు చేస్తే దొర్నాలకు సంబంధించి ఒక వ్యక్తిని పికప్ చేసి విచారిస్తున్నప్పుడు ఈ యొక్క అఫెన్సెస్లో అతను పాల్గొన్నట్టు తేల్చి చెప్పడం జరిగింది. తద్వారా అతని ద్వారా ఇంకొక 4 కూడా పికప్ చేసి వాళ్ళని కూడా విచారించి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అంతా కూడా పరిశీలిస్తే దే హ్యావ్ బీన్ యూజింగ్ 12 అకౌంట్స్ డిఫరెంట్ బ్యాంక్స్లో, అది కూడా దాదాపు 5 డిఫరెంట్ బ్యాంక్సెస్లో ఈ యొక్క 12 అకౌంట్లని కూడా మెయింటైన్ చేస్తూ అందాజుగా 5.9 crores ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఈ యొక్క అఫెన్స్కి సంబంధించినే జరిగిందనేది గుర్తించడం జరిగింది. సరే, ఈ 5 మందికి సంబంధించి ఏదైనా ఎన్సిఆర్బి పోర్టల్లో పెటిషన్స్ పెండింగ్ ఉందా అని చూస్తే దాదాపు 412 పెటిషన్స్, 416 విక్టిమ్స్ పెటిషన్స్ ఫైల్ చేసి ఉన్నారు. ఇది కాక వీళ్ళ మీద ఒక 4 ఎఫ్ఐఆర్లు కూడా ఉన్నాయి. మన జిల్లాకు సంబంధించి చూసుకున్న 60 విక్టిమ్స్కి సంబంధించిన మోసడిలు బయటకు వచ్చింది. వీళ్ళల్లో దాదాపు హాఫ్ ఆఫ్ ద 30 to 35 మెంబర్స్ కూడా త్రూ ఎన్సిఆర్బి పోర్టల్ ద్వారానే అందాజుగా 32 lakhs వరకు వాళ్ళ ఖాతాలో మళ్ళీ కూడా రిటర్న్ అమౌంట్ జమ చేయడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రులలో సౌకర్యాలు కల్పించడంలో వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా వైఫల్యం చెందడంతో అసలు ఏపీలో వైద్య ఆరోగ్య శాఖ ఉందా లేదా అన్న అనుమానం అందరిలో కలుగుతోందని ఏలూరు టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చెంటి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏలూరులోని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని పరిశీలించారు. తొలుత ఇటీవల పోనంగిలో గ్యాస్ సిలిండర్ పేలి గాయాల పాలైన పర్సే డేవిడ్ను పరామర్శించారు. బట్టలు కట్టి తల్లి దానివల్ల 2 గదులండి. నేను 2వ గదిలో ఉంటుంది. ఆరంభ మాట్లాడుతుంది.
ఒకసారి పట్టు. మరి ఈ రోజున మరి ఏలూరు జిల్లా ఆసుపత్రిని సందర్శించడం జరిగింది. మరి ఎందుకంటే జిల్లా ఆసుపత్రికి ఒక చరిత్ర ఉంది. ఎందుకంటే ఎవరికైనా ఏదన్నా ఇమ్మీడియట్గా ఆపద వచ్చింది అనుకంటే చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ కూడా మరి జిల్లా ఆసుపత్రికి వస్తారు. ఎందుకంటే దీంట్లో అటువంటి సౌకర్యాలు ఉండాలి. మరి ఈ హాస్పిటల్ దినదినాభివృద్ధి చెందవలసింది పోయి మరి మన ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నప్పుడు కానీ మరి ఇప్పుడున్న విడదల రజనీ గారు కానీ మరి జిల్లా ఆసుపత్రి గురించి ఏం పట్టించుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. ఇందులో ఎందుకంటే అరకొర సేవలే ఉన్నాయి. అలాగే పేషెంట్లకు తగ్గ డాక్టర్లు లేరు. అలాగే కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం కాసినాయన మండలం ఆకుల నారాయణపల్లి వాలంటీర్ మాచవరం చెన్నారెడ్డి అదే గ్రామంలో ఎస్సీ కుటుంబానికి చెందిన మాజీ వాలంటీర్ తిరువీధి కావేరి మధ్య 3 ఏళ్ల నుంచి ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఇద్దరి కులాలు వేరు కావడంతో వాలంటీర్ పెళ్లికి నిరాకరించాడు. దీంతో ప్రియుడి ఇంటి ముందు ఆమె మౌన పోరాటానికి దిగింది. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య శరణ్యమంటూ వాపోతుంది. ఇద్దరికి 4 years నుండి లవ్ ఉంది సార్. ఆ అబ్బాయి ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా కానీ నేను చేసుకుంటా కన్ఫామ్ అన్నాడు సార్. నీ క్యాస్ట్ వేరు నా క్యాస్ట్ వేరు అంటే నాకు క్యాస్ట్ అవసరం లేదు, క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే నేను లవ్ చేసేవాడినే కాదు, ఖచ్చితంగా చేసుకుంటాను అన్నాడు సార్. మొన్న పెద్ద మనుషుల పంచాయతీ జరిగినప్పుడు కూడా చేసుకుంటానని తీసుకెళ్ళి బెంగళూరుకి వెళ్ళి 2 days ఉన్నాం సార్. సర్టిఫికెట్లు అవన్నీ తీసుకొని వచ్చి పూర్ణమిలలో మ్యారేజ్ చేసుకుందామని నన్ను ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయాను సార్. ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది, కనపడడం లేదు సార్. ఎక్కడికి వెళ్ళారు మీరు? బెంగళూరు సార్. అక్కడ ఏమైనా మిమ్మల్ని శారీరక ఉన్నాయి సార్. పెళ్లి చేసుకున్నాకంటే లేదు ఖచ్చితంగా చేసుకుంటానని అట్లా చేశాను. ఖచ్చితంగా అబ్బాయి కావాలి సార్, లేకపోతే చచ్చిపోతే ఇక్కడ ఈ ఇంట్లోనే చనిపోతాం సార్. మీరేమైనా పోలీస్ కంప్లైంట్ ఏదైనా ఇచ్చారా? ఇచ్చినాం అన్నారు సార్. తెలియదు మీరు వెళ్ళేసి పెద్ద మనుషులు ఇట్లా అని అడిగితే అబ్బాయి అన్నీ ఒప్పుకొని తప్పు నన్ను తీసుకుపోయినాడు సార్ చేసుకుంటానని. అక్కడ ఏమి ఇంకా చేసుకోలేదు అంటే మా నాన్న వాళ్ళతో మాట్లాడి డబ్బులు తీసుకొని వస్తాను, మా నాన్న వాళ్ళు ఒప్పుకోకుంటే నా దగ్గర 1,50,000 డబ్బులు ఉంది తీసుకొని వచ్చి ఎట్లా కొట్లా బ్రతుకుదామని తెచ్చినాడు సార్. ఊరు బయటే ఉండి వదిలి నన్ను ఇంటి దగ్గర వదిలిపెట్టి ఇంకా కనపడలేదు సార్. సర్టిఫికెట్లు అవి సర్ది పెట్టుకో అన్నాడు సార్. బట్టలు 7-8 నుండి ఇక్కడే ఉన్నారు. లాక్ చేసే ఉంది. హైదరాబాద్లో ఇటీవల జరిగిన రౌడీ షీటర్ నదీం హుస్సేన్ హత్య కేసును మాదాపూర్ పోలీసులు ఛేదించారు. పాత కక్షల కారణంగా 3 వ్యక్తులు అతన్ని చంపినట్లు తేల్చారు. ఈ కేసులో ఆ 3తో పాటు ఒక ట్రాన్స్జెండర్ను కూడా అరెస్ట్ చేశారు. మాదాపూర్ పిఎస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్ కేసు వివరాలు వెల్లడించారు. బోరబండ ప్రభుత్వ స్కూల్ ఏరియాకు చెందిన ఆటో డ్రైవర్ షేక్ అజీజ్ అహ్మద్, సేల్స్మెన్ షేక్ రిజ్వాన్, చెత్త సేకరణ చేసే మహేష్తో పాటు సాక్ష్యాలను మాయం చేయడమే కాకుండా నిందితుల్లో ఒకరికి ఆశ్రయం కల్పించిన ట్రాన్స్జెండర్ శ్యామలాదేవిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 2 కత్తులు, 2 బైక్లు, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెహమత్ నగర్ సర్కిల్ వద్ద ఆర్టీసీ బస్ ఢీకొని ఒకరు మృతి చెందారు. బోరబండ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న బస్ ద్విచక్ర వాహనదారుని ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించాడు.
మృతుడు రేమత్ నగర్ డివిజన్లోని బ్రహ్మశంకర్ కార్మిక్ నగర్కు చెందిన మల్లేష్ గా గుర్తించారు. బస్ డ్రైవర్, కండక్టర్ సంఘటనా స్థలం నుంచి పరారయ్యారు. ఈ ప్రమాదం నేపథ్యంలో యూసఫ్గూడ వద్ద తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగిసే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని అవినీతి చిట్టాకు లెక్కేలేదు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపణ. జగన్ 4 ఏళ్లలో ఒక్క అభివృద్ధి పని కూడా చేయలే. టీడీపీ నాయకుడు జలీల్ ఖాన్ వ్యాఖ్య. తమ సర్వీసులను పర్మనెంట్ చేయాలని జేహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికుల ధర్నా. మద్దతు పలికిన బీజేపీ కాంగ్రెస్ కార్పొరేటర్లు, నాయకులు. ఎస్టీ వర్గీకరణపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు ఆంగోతు రాంబాబు నాయక్ డిమాండ్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.